ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. తెలుగు రాష్ట్రాలకు భారీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధులు. తెలంగాణకు 5,681 కోట్లు మంజూరు. ఏపీలో 1,990 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధులు మంజూరు చేసింది. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, రవాణా సదుపాయాలు, డ్రైనేజ్, తాగునీరు, స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణకు 5,681 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ లో 1,990 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం 2 రాష్ట్రాల పట్టణాభివృద్ధికి పెద్ద ఊతంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజ్ ఇబ్బందులు, తాగునీరు కొరత, కాలుష్యం వంటి సమస్యలకు దీర్ఘకాల పరిష్కారాలు చూపడమే ఈ పథకం లక్ష్యంగా అధికారులు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి నగరాలకు ఈ నిధులు ఉపయోగపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రోడ్ల విస్తరణకు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఐటీ రంగం, పరిశ్రమలు, జనాభా పెరుగుదల కారణంగా రహదారులపై ఒత్తిడి అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రహదారులు, జంక్షన్ అభివృద్ధి పనులకు నిధులు ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పుడు కేంద్ర నిధులతో మరిన్ని పనులు వేగవంతం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 1,990 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, గుంటూరు నగరాల్లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నంలో రవాణా, డ్రైనేజీ, తాగునీరు అవసరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విజయవాడలో వరద నీటి సమస్య, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రాజెక్టులు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన రహదారుల విస్తరణ, కొత్త డ్రైనేజీ వ్యవస్థలపై దృష్టి పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో నగర జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి నుంచే దీర్ఘకాల ప్రణాళికలు అవసరమని సూచిస్తున్నారు. ఈ నిధులతో గ్రీన్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు, స్మార్ట్ వీధి దీపాలు, డిజిటల్ ట్రాఫిక్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆధునిక సాంకేతికతో నగర పాలనను మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, ప్రజల జీవన నాణ్యత మెరుగుపడేలా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నిధులతో మరుగునీటి శుద్ధి కేంద్రాలు, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు కూడా చేపట్టే అవకాశం ఉందని సమాచారం. నగర శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఐటీ రంగం విస్తరించడంతో కొత్త నివాస ప్రాంతాలు, రహదారులు, మెట్రో విస్తరణపై కూడా చర్చ జరుగుతోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమలు, పర్యాటకం, విద్యా కేంద్రాల అభివృద్ధితో పట్టణ అవసరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర నిధులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను కూడా ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టులు అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల ప్రాధాన్యతను నిర్ణయించే పనుల్లో ఉన్నట్లు సమాచారం. అత్యవసర అవసరాలున్న ప్రాంతాలకు మొదటి నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రణాళిక మరింత కీలకంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టంగా చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరాలు అభివృద్ధి చెందితే అందరికీ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పట్టణాభివృద్ధికి ఇది ఒక కొత్త దశగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎండ తీవ్రతతో నిప్పుల కొనిమిలా తెలుగు రాష్ట్రాలు. తెలంగాణలో ప్రాణాలు కోల్పోయిన 22 మంది. వడగ దెబ్బతో విజయనగరంలో 2 మృతి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భయంకరంగా మండుతున్నాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా తెలంగాణలో ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో వడదెబ్బతో 2 మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న సమయాల్లో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులు తప్ప ప్రజలు బయటకు రావడం తగ్గించారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎండ తీవ్రత ప్రజలను భయపెడుతోంది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వచ్చే 2-3 రోజులు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నెల వేడి కారణంగా ప్రజలు బయటకు నడవలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేడి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా 2 మరణించినట్లు అధికారులు తెలిపారు. ఎండలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారి ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైద్యుడు మాట్లాడుతూ ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని అన్నారు. శరీరంలో నీరు తగ్గిపోతే ప్రమాదంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా వేడి తీవ్రంగా పెరిగింది. రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో తాగునీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అధికారులను అప్రమత్తం చేశాయి. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నట్లు సమాచారం. పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఎండ జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నారు. వాతావరణ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఈసారి వేసవి తీవ్రత గత సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువగా ఉందని అంటున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఇందుకు ఒక కారణమని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్ భవనాలు ఎక్కువగా ఉండడం వల్ల వేడి మరింత పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. చెట్లు తగ్గిపోవడం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు. రైతులు కూడా ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు నీరు అందించడం కష్టంగా మారిందని చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలుస్తోంది. కొన్ని చోట్ల నీటి సరఫరా తగ్గడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా ఉపయోగించడంతో విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అంతరాయం కలగకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో జంతువులు కూడా ఎండలతో ఇబ్బంది పడుతున్నాయి. అడవి ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా అడవి జంతువులు గ్రామాల వైపు వస్తున్నట్లు సమాచారం. వైద్య నిపుణులు ప్రజలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. తరచూ నీరు తాగాలని, పలచని దుస్తులు ధరించాలని, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా తల కప్పుకొని వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరిగింది. రోడ్ల పక్కన తాగునీటి శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సేవా సంస్థలు ప్రజలకు చల్లని నీరు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో కూడా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. కొన్ని చోట్ల మధ్యాహ్న కార్యక్రమాలను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వంటి నగరాల్లో వేడిగాలులు మరింత ఎక్కువగా ఉన్నాయి ప్రజలు చెబుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయట రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయని అన్నారు. వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో మరింతగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు తమ ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం సాయంత్రం మాత్రమే బయటకు పనులు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఎండలతో నిప్పులు కొలిమిలా మారిపోయాయి. ప్రజలు, అధికారులు, వైద్య సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కడపలో భారీ సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం. 2400 కోట్లతో నిర్మించిన SAEL సంస్థ ప్రాజెక్ట్ స్థానికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం. ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో కీలక ఘట్టానికి నేడు కడప జిల్లా వేదికగా మారుతోంది. 2400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ సౌర విద్యుత్ ప్లాంట్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించనున్నారు. SAEL సంస్థ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కేవలం 11 నెలల వ్యవధిలో పూర్తి కావడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతం ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇదే పరిస్థితిని అవకాశంగా మార్చుకొని సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు సౌర విద్యుత్ రంగంలో కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని చెబుతున్నారు. ఈ భారీ సౌర విద్యుత్ కేంద్రంలో లక్ష సంఖ్యలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సూర్యకాంతిని నేరుగా విద్యుత్ గా మార్చే ఆధునిక సాంకేతికతను ఇందులో ఉపయోగిస్తున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించే విధానం వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. బొగ్గు, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధన వల్ల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పరిశుభ్రమైన విద్యుత్ ఉత్పత్తిపై దేశాలు దృష్టి పెడుతున్నాయి. భారత్ కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందుకు సాగుతోంది. కడప జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర విద్యుత్ సామర్థ్యం మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, గృహ అవసరాలకు అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తోందని భావిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాజెక్ట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలపై ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. స్థానికులకు తాత్కాలిక ఉపాధితో పాటు భవిష్యత్తులో నిర్వహణ పనుల్లో కూడా అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సౌర విద్యుత్ రంగంలో సాంకేతిక ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. సోలార్ ప్యానెల్ నిర్వహణ, విద్యుత్ మానిటరింగ్, సిస్టమ్ కంట్రోల్, డిజిటల్ పర్యవేక్షణ వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కొత్త అవకాశాలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కడప ప్రాంతంలో ఈ భారీ ప్రాజెక్టు రావడం వల్ల స్థానిక వ్యాపారులకు కూడా లాభం కలిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను రాష్ట్ర గ్రిడ్ కు అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. పరిశ్రమలు, ఐటీ రంగం పట్టణీకరణ పెరగడంతో అదనపు విద్యుత్ అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్ కీలకంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ నిపుణులు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను స్వాగతిస్తున్నారు. కాలుష్యం తగ్గించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఒక పర్యావరణ నిపుణుడు మాట్లాడుతూ సౌర విద్యుత్ భవిష్యత్తు అవసరమని అన్నారు. ప్రకృతి పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. కడప ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్రయోజనంగా మారిందని అధికారులు తెలిపారు. సంవత్సరంలో ఎక్కువ రోజులు సూర్యకాంతి లభించడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. పరిశుభ్రమైన విద్యుత్ ఉత్పత్తికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సౌర విద్యుత్ ప్రాజెక్టులు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ అభివృద్ధిని ఆశాజనకంగా చూస్తున్నారు. పరిశ్రమలు వస్తేనే గ్రామాలు ముందుకు వెళ్తాయని స్థానికులు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో కడప జిల్లా పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ రంగంలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.